ఓం శ్రీ వెంకట పూర్ణానంద లక్షానందనాథాయ నమః. విద్యార్థులందరికీ కూడా శుభాభినందనలు. నేటి పాఠంలోకి ప్రవేశిద్దాం. మనం గ్రహజం గురించి చెప్పుకుంటూ ఉన్నాం. ఇప్పుడు గ్రహజంలో భాగంగా గ్రహాల యొక్క కారకత్వాల్లో భాగంగానే ఏ గ్రహాలు ఏ దేవతలకు ప్రతీకలుగా సూచిస్తారు అంటే ఏ గ్రహానికి సంబంధించినటువంటి దోషం కలిగినప్పుడు ఏ గ్రహాధిష్టాన దేవతను ఆరాధించడం ద్వారా తత్సంబంధమైనటువంటి దోషం అనేది పరిహారం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది అని తెలుసుకోవడం కోసం ఈ యొక్క విషయాన్ని మనం బాగా అభ్యాసం చేయవలసి ఉంది. ఇప్పుడు పాఠంలోకి వెళ్ళిపోదాం రండి. మనకి పరాశర మహర్షి వారు తెలియజేసిన దాని ప్రకారమే తీసుకున్నట్లయితే ఇక్కడ రవి గ్రహాధిష్టాన దేవత ఎవరు అంటే అగ్ని అని చెప్తారు రవికి. అదేవిధంగా చంద్రుడు తీసుకుంటే జలమని. ఇది సహజంగా మనం ఇక్కడ బాగా సమన్వయం చేసుకోవచ్చు. సూర్యనారాయణ ఎలా ఉంటారు, ఒక కాంతి గుణంలాగా అగ్ని విశేషమైనటువంటి ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తూ మనందరినీ పోషిస్తున్నారు కదా. కాబట్టి అగ్ని దేవతే ఆయనకి అధిష్టాన దేవత అన్నట్టుగా ఇక్కడ చెప్పడం జరిగింది. అదేవిధంగా చంద్రుడికి వచ్చినప్పుడు జలానికి అధిష్టాన దేవత అని చెప్తారు. ఇది కూడా బాగా సమన్వయం చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు మనకి. ఎందుకంటే పౌర్ణమికి తర్వాత అమావాస్యకి మనం గమనిస్తే చంద్రుడు భూమి మీద ఉన్నటువంటి ఆ యొక్క జలాన్ని ప్రభావితం చేస్తారనే విషయం చాలా బాగా సుస్పష్టంగా శాస్త్రజ్ఞులు కూడా తెలియజేశారు కదా. కాబట్టి చంద్రుడు జలానికి అధిష్టాన దేవత. ఆయన యొక్క సంచారం వల్లనే భూమి మీద ఉన్నటువంటి ఆ యొక్క జలం పైన ఆయన యొక్క ప్రభావం అనేది విశేషంగా ఉంటుంది. అందుకోసమే సముద్రాల్లో ఆటుపోటులు కూడా పౌర్ణమి గడియల్లో ఎక్కువగా ఉంటాయని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. అదేవిధంగా మానవుడి దేహంలో ఉన్నటువంటి జలానికి కూడా, మన దేహంలో ఉన్నటువంటి జలం ఏదైతే ఉందో ఆ జలానికి కూడా, ఆ ద్రవ పదార్థాన్ని కూడా ప్రభావితం చేయగలిగినటువంటి శక్తి ఎవరికి ఉంది అంటే చంద్రుడికి ఉంది. అందుకోసమే చంద్రుడు ఈయనకి అధిష్టాన దేవతగా ఎవరిని చెప్తారంటే జలాధిష్టాన దేవత అయినటువంటి స్వామివారికి చెప్పడం జరుగుతుంది. ఇక కుజుడికి అధిష్టాన దేవతగా ఎవరిని చెప్తారు అంటే కుమారస్వామిని చెప్తారు. ఇక్కడ బాగా మనం గమనించినట్లయితే కుజుడు కానీ కుమారస్వామి కానీ ఇద్దరు కూడా ఎవరి ద్వారా ఉద్భవించిన వారు అంటే ఈశ్వరుడి ద్వారా ఉద్భవించిన వారు. ఈ కథ మీకు అందరికీ తెలిసే ఉంటుంది. కుమార సంభవం ఎలా వచ్చింది అనేది మీ అందరికీ తెలుసు. కుమారస్వామి వారు ఎలా శివుడి యొక్క వీర్యోద్భవతుగా భూమి మీద పుట్టి ఎలాగా ఆయన జన్మని స్వీకారం చేశారో మీ అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా కుజుడు కూడా ఆయన ద్వారా ఉద్భవించిన వారనిగా పురాణ కథల్లో చెప్తారు. ఎలాగా అంటే ఈశ్వరుడు తపస్సు చేసుకుంటూ ఉండగా ఆయన యొక్క స్వేద బిందువు భూమి మీద పడడం ద్వారా అది ఒక బాలుడి రూపాన్ని సంతరించుకుందని విశేషంగా రోధిస్తూ ఉంటే, ఇక ఈయన రోదన వల్ల ఈశ్వరుడికి ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో అని భూమాత ఆయన్ను స్తన్యం ఇచ్చి పెంచింది అని. ఇది జరిగింది ఉజ్జయిని దగ్గర ఉన్నటువంటి ఒక ప్రాంతంలోని. ఇప్పటికీ అక్కడ ఉజ్జయినిలో అమ్మవారికి సంబంధించినటువంటి వసుంధరాదేవి సంబంధించినటువంటి దేవాలయము, అదేవిధంగా అంగారకనాథ్ స్వామివారి యొక్క మందిరం కూడా విశేషంగా అక్కడ పూజలు అందుకుంటూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ వీళ్ళిద్దరు కూడా ఎవరి ద్వారా ఉద్భవించిన వారు అంటే ఆయనేమో శివుడి యొక్క వీర్యం ద్వారా ఉద్భవించిన వాడు కుమారస్వామి వారు, శివుడి యొక్క స్వేద బిందువు ద్వారా ఉద్భవించిన వారు అంగారకుడు. కాబట్టి ఈయనకి అధిష్టాన దేవత ఎవరయ్యా అంటే కుమారస్వామిని చెప్తూ ఉంటారు. అదేవిధంగా బుధునికి అధిష్టాన దేవతగా విష్ణువుని చెప్పడం జరిగింది బృహత్పరాశర హోరా శాస్త్రంలో. బృహస్పతికి ఇంద్రుడిని అధిష్టాన దేవతగా చెప్పారు. మనం సాధారణంగా చెప్పుకునేటటువంటివి ఏవైతే ఉన్నాయో అవి తర్వాత చెప్పుకుందాం. కానీ బృహత్పరాశర హోరా శాస్త్రంలో ఏ విధంగా ఉంది, వీటికి ప్రామాణిక శ్లోకాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పటికే శ్లోకాలు ఎక్కువ అవుతున్నాయి, నోరు తిరగట్లేదని కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి శ్లోకాలని ప్రస్తావన చేయకుండా అందులోని విషయాన్ని మాత్రమే ఇక్కడ మనం చెప్పుకుంటూ ఉన్నాం సందర్భోచితంగా. ఇక్కడ శుక్రుడికి అధిష్టాన దేవతగా ఎవరికి చెప్తారంటే సచీదేవిని చెప్తారు. అదేవిధంగా శనైశ్వరుడికి అధిష్టాన దేవతగా బ్రహ్మను చెప్తారు. ఇది బృహత్పరాశర పురాశాస్త్రంలో మనకి పరాశర మహర్షి అందించినటువంటి గ్రహాలు మరియు వాటి యొక్క అధిష్టాన దేవతలు అని. ఇక సాధారణంగా అది కాకుండా మిగిలిన గ్రంథాల్లో కొన్ని పాఠాంతరాలు చెప్పడం జరిగింది. ఆ విధంగానే మనం ఇప్పుడు ఏదైనా గ్రహాలకి ఏదైనా దోషం అని చెప్పినప్పుడు, అంటే ఎవరి జాతకంలోనైనా తత్సంబంధమైనటువంటి దోష ఫలితాన్ని ఇచ్చేటటువంటి స్థితిగతులు ఉన్నాయి, పాప ఫలితాన్ని ఇచ్చేటటువంటి స్థితిగతులు ఈ గ్రహం ద్వారా వస్తుంది అన్నప్పుడు ఆ గ్రహాధిష్టాన దేవతను పూజలు శాంతులు చేయించడం పరిపాటిగా వస్తూ ఉంటుంది. అలా ఇప్పుడు విశేషమైనటువంటి మిగిలిన గ్రంథాల ద్వారా తెలుసుకున్నటువంటి విషయం ఇక్కడ సంగ్రహించి ఒక పట్టికలాగా ఇవ్వడం జరుగుతుంది. ఇదేమో పరాశర మహర్షి వారు చెప్పింది. ఇప్పుడు మిగిలిన గ్రంథాల ద్వారా మనకు తెలిసేటటువంటి విషయం ఇక్కడ సూర్యనారాయణుడు అన్న వెంటనే శివుడికి రుద్రాభిషేకం చేయించడము లేదా నారాయణ స్వామి వారికి పూజ చేయించడము ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా సూర్యనారాయణుడి పేరు కదా, ఆయన సాక్షాత్ నారాయణ స్వరూపుడు. ఆయన త్రిమూర్తి ఆత్మకుడు అనుకోండి, అది వేరే విషయం. ఉదయంలో ఆయన ఏ విధంగా ఉంటాడు, మధ్యాహ్నంలో ఏ విధంగా ఉంటాడు, సంధ్యాకాలంలో ఏ విధంగా ఉంటాడు అంటే మనకు దానికి విశేషంగా శ్లోకం కూడా మనకి ఉంది. అది మనం రోజు చెప్పేటటువంటి శ్లోకాల్లో కూడా చెప్పుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం కదా. అది కాదు ఇక్కడ
ఇక్కడ ఏంటి అంటే రవి అన్నప్పుడు శివుడికి ఆరాధన చేయడం ఎక్కువగా చెప్తూ ఉంటుంది. అదేవిధంగా నారాయణుడికి కూడా ఆరాధన చేసుకోండి అని ఎక్కువగా చెప్తూ ఉంటారు. ఇంకా విశేషంగా అరుణ పారాయణం చేయించమని కూడా చెప్తూ ఉంటారు. ఇక చంద్రుడు అనేసరికి పార్వతీదేవికి పూజ చేయించడం, లలితాదేవికి ఆరాధన చేయించడం, చంద్ర సంబంధమైనటువంటి దోషాలు తొలగడానికి, చంద్రుడు ద్వారా లభించబోతున్నటువంటి పాప ఫలితాన్ని తగ్గించడం కోసం ఆరాధన చేయవలసినటువంటి దేవతలు ఎవరు అన్నప్పుడు ఒకటి పార్వతీదేవి అని లేదా లలితాదేవి, లలిత పారాయణం చేసుకోండి అని చెప్పడం కూడా సాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఇక కుమారస్వామికి శైవ సాంప్రదాయంలో ఉన్న వారందరూ కూడా కుమారస్వామికి సంబంధించినటువంటి అంటే కుజుడికి సంబంధించినటువంటి దోషాలు ఏవైతే ఉంటాయో, అంగారకి సంబంధమైనటువంటి దోషాలు ఏవైతే ఉంటాయో అవి తొలగడానికి శైవ సంబంధంగా చెప్పేటటువంటి సాంప్రదాయంలో ఏం చెప్తారంటే కుమారస్వామికి ఆరాధన చేసుకోండి అని చెప్తూ ఉంటారు. వైష్ణవ సాంప్రదాయంలో ఏమని చెప్తారంటే నృసింహస్వామికి ఆరాధన చేసుకోండి అని ఎక్కువగా చెప్తూ ఉంటారు. వైష్ణవ సాంప్రదాయంలో నృసింహస్వామికి ఆరాధన చేసుకోవడం ద్వారా కుజ సంబంధమైనటువంటి దోషాలు తొలుగుతాయని ఎక్కువగా చెప్తూ ఉంటారు. ఇక బుధుడికి మహావిష్ణు ఆరాధన, ఇక్కడ అన్ని చోట్ల మనకి అదే చెప్పబడింది. ఇక్కడ కూడా విష్ణువుకనే చెప్పారు, ఇక్కడ కూడా మహావిష్ణువుకి ఆరాధన చేయాలని చెప్పడం జరిగింది. ఇక బృహస్పతికి వచ్చేసరికి ఇక్కడ ఏమని చెప్పారు, మనకి ఇంద్రుడు అని చెప్పారు పరాశర మహర్షి వారు. మిగిలిన గ్రంథాల్లో మనకి బృహస్పతి సంబంధమైనటువంటి దోషాలు, గురువుకి సంబంధమైన గురువు ద్వారా లభించబోయే మన పాప ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గించుకోవాలి అంటే దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధన చేయమని, దక్షిణామూర్తిని ఆరాధన చేయమని ఎక్కువగా చెప్తూ ఉంటారు. అదే వైష్ణవ సాంప్రదాయంలో అయితే హయగ్రీవ స్వామి ఎక్కువగా పూజ చేయండి చెప్తూ ఉంటారు. ఆ విధంగా దేవతల్ని ఆరాధన చేయడం విద్యా సంబంధమైనటువంటి దోషాలు, బృహస్పతి వారి ద్వారా లభించబోయేటటువంటి పాప ఫలితాలు తొలుగుతాయి అని ఎక్కువగా మనకి చెప్తూ ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇక శుక్ర సంబంధమైనటువంటి దోషాలు తొలగడానికి లక్ష్మీ ఆరాధన చేయండి అని చెప్తూ ఉంటారు. మహాలక్ష్మిని ఎక్కువగా ఆరాధన చేస్తే శుక్ర సంబంధమైనటువంటి దోషాలు తొలుగుతాయి. అదేవిధంగా శనైశ్వర స్వామికి సంబంధించినటువంటి దోషాలు, గోచార రీత్యా వచ్చేటటువంటి అష్టమి శని కానీ, అర్ధాష్టమి శని కానీ, ఏలినాటి శని కానీ, ఇట్లాంటి శని సంబంధమైనటువంటి కష్ట సంబంధమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉన్నప్పుడు మనకి విశేషంగా చెప్పేటటువంటి ఆరాధన ఏంటి అంటే ఈశ్వర ఆరాధన చేయండి, ప్రదోష కాలంలో శివార్చన చేయండి అని చెప్తూ ఉంటారు. అది కాకుండా విశేషంగా ఆంజనేయ స్వామి వారికి పూజ చేయడం ద్వారా శనైశ్వర సంబంధమైనటువంటి దోషాలన్నీ తొలగిపోతాయని మనకి వాడుకలో ఉన్నది కదా. అంతేకాకుండా అయ్యప్ప మాల వేయడం, అందుకోసమే నల్ల వస్త్రాలని ధరిస్తూ ఉంటారు. మీరు గమనించి చూడండి, అయ్యప్ప స్వామి వారు శనైశ్వరుడికి మాట ఇచ్చారని చెప్తూ ఉంటారు, నా భక్తుల్ని నీవు ఇబ్బంది పెట్టకు అని చెప్పి మనం ఆ కథ కూడా మనం విన్నాం కదా. ఆ విధంగా శనైశ్వర సంబంధమైనటువంటి దోషాలు తొలగడానికి మనకి చేసేటటువంటి పూజ ఏంటి అంటే విశేషంగా ఈశ్వరారాధన చేసుకోవడం, ఆంజనేయ స్వామి వారిని అర్చన చేసుకోవడం, అదేవిధంగా ధర్మశాస్త్ర అయినటువంటి అయ్యప్ప స్వామి వారిని ఆరాధన చేయడం, అంతేకాకుండా కాలభైరవ అష్టకం చదవడం ద్వారా కూడా ఈ యొక్క శని సంబంధమైనటువంటి దోషాలు విశేషంగా తొలగుతాయని చెప్తూ ఉంటారు. ఇక రాహుకేతువులకు కూడా అధిష్టాన దేవతలు చెప్పడం జరిగింది. ఆ రాహుకి దుర్గాదేవిని ఆరాధన చేయడం రాహు సంబంధమైన దోషాలు తొలగుతాయని, అదేవిధంగా గణపతిని ఆరాధన చేయడం ద్వారా కేతు సంబంధమైనటువంటి దోషాలు తొలగుతాయని విశేషంగా చెప్తూ ఉంటారు. అందుకోసమే రాహు అనేసరికి దుర్గాదేవిని, కేతు అనేసరికి గణపతిని ఆరాధన చేయడం మనకి సాధారణంగా జ్యోతిష విద్వాంసులు తెలియజేస్తూ ఉంటారు. ఈ విధంగా గ్రహజంలో ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఒకటి తర్వాత ఒకటి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వీటిని బాగా అభ్యాసం చేసిన తర్వాత భావజన్ దగ్గరికి వెళ్దాం. నేటి పాఠం బాగా అర్థమైందని భావిస్తున్నాను. నేటి ప్రశ్న, బృహస్పతికి అధిష్టాన దేవత ఎవరు అని పరాశర మహర్షి బృహత్ పరాశర హోరాశాస్త్రంలో తెలియజేశారు. ఇది నేటి ప్రశ్న. ఓం శ్రీ వెంకట పూర్ణానంద లక్షానందనాథాయ నమః. శ్రీమాత్రే నమః. ఇప్పటి వరకు జరిగిన పాఠాలలోని శ్లోకాలను PDF రూపంలో అందించడం జరిగింది. లింక్ కోసం డిస్క్రిప్షన్లో గమనించగలరు.